హలో దోస్తు, నేను మీ ఎంఎంజీ ఫ్రెండ్స్. టైటిల్ థంబ్నెయిల్ చూసారు కదా. సిలియా ప్రాజెక్ట్లో న్యూ అప్డేట్ అయితే వచ్చింది ఇవాళ. ఎవరైతే సిలియా ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. సో న్యూ యూజర్స్ రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోవచ్చా అంటే, సో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్టు లిస్టింగ్ ప్రైస్ ఎంత అంటే, సో 20-30 రూపాయలు అయితే అవ్వచ్చు ఈ కైన్. సో ఈ ప్రాజెక్టు పేరు వచ్చేసి సిలియా, నైజీరియాకి సంబంధించి అనమాట ప్రాజెక్టు. సప్లై వచ్చేసి 800 మిలియన్ అనమాట. కేవలం 800 మిలియనే, బిలియన్ అయితే కాదు, చాలా తక్కువ సప్లై. సో ఆల్రెడీ ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది నేను ఒక వీడియో అయితే చేశాను. సో సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. త్వరగా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. సో ఆల్రెడీ ఎవరెవరైతే రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకు ఈరోజు కేవైసీ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాసెస్. సో మనకు 25% ఫస్ట్ మైగ్రేషన్ అయితే ఇస్తామంటున్నారు అనమాట. సో మన దగ్గర ఎన్ని కైన్స్ మైన్ చేసాము అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అందులో మనకు 25% అనేది మనకు మైగ్రేషన్ అయితే అవుతుంది ఫస్ట్ మైగ్రేషన్లో. సో ఆ తర్వాత సేల్ చేసుకోవాలనుకుంటే సేల్ చేసుకోవచ్చు, లేదా ఇంకా బై చేసి పెట్టుకోవాలనుకుంటే బై చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అర్థమైందిగా. సిలియా నుంచి ఈ రోజు కేవైసీ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ కేవైసీ ఆప్షన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తుంటే, అలాగే అన్నిటికన్నా ఫస్ట్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవుతాయి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి. వాట్సాప్ ఛానల్ని ఎలా ఫాలో అవ్వాలంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా 9963808793. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్లోకి అయితే వెళ్ళి హై అని మెసేజ్ చేయగానే మీకు వాట్సాప్ ఛానల్ లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఫాలో చేసి పెట్టుకుంటే కనుక ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి అనమాట. సిలియాకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ రాబోతుంది అనేది క్లియర్గా నేను ఇంతకుముందు వాట్సాప్ ఛానల్ కూడా పెట్టాను. వాట్సాప్ ఛానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అనమాట, లేని వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు మీకు క్లియర్గా కేవైసీ ఆప్షన్ ఎక్కడ వచ్చింది, ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిన తర్వాత సిలియా వాలెట్ అప్లికేషన్ని వన్స్ అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే. సో అప్డేట్ వర్షన్ అయితే వచ్చిందనమాట, న్యూ వర్షన్. సో అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సో ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మైనింగ్ ఇంటర్ఫేస్ దగ్గర వచ్చిన తర్వాత సో కింద మనకు రైట్ సైడ్లో మోర్ అని ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే. మోర్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. 2 రౌండ్స్ సర్కిల్ బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఓకే. కేవైసీ రిక్వైర్డ్ అని ఉంటుంది. స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అని ఉంటుంది అనమాట. వన్స్ దీని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కంప్లీట్ కేవైసీ వెరిఫికేషన్, కంప్లీట్ ద కేవైసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది. సో టు అన్లాక్ ఫుల్ యాక్సెస్ టు మెయిన్నెట్ అని ఉంటుంది అనమాట, ఫ్యూచర్స్. సో కింద ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఓకే. స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు వెరిఫై అని వస్తుంది. ఫేస్ వెరిఫికేషన్, మీ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అవుతుంది. ఐడెంటిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వెరిఫై మీద క్లిక్ చేయండి, బ్లాక్ కలర్ మీద. సో వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కెమెరా అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనము ఈ కెమెరా బాక్స్ మనకు ఓపెన్ అయితే అయింది కదా, ఈ బాక్స్ లో మన ఫేస్ అనేది కరెక్ట్గా ఈ ఫేస్ అనేది కరెక్ట్గా ఈ ఫ్రేమ్ లో సెట్ అవ్వాలి. ఓకే. కాస్త దూరం ఉన్నాం అనుకోండి మేము. సో ఇక్కడ రౌండ్ సర్కిల్ అనేది మనకు రౌండ్ కలర్ రెడ్ కలర్ లో మనకు సర్కిల్ అనేది వస్తుంది. కాస్త దగ్గరికి రావాలి. దగ్గరికి వస్తే ఆటోమేటిక్ గా మూవ్ కలర్స్ దగ్గర ఇక్కడ గ్రీన్ కలర్ లోకి మారాలి అనమాట. ఓకే. సో గ్రీన్ కలర్ లోకి మారిన తర్వాత ఇక్కడ మనకు బ్లింక్ యువర్ ఐస్ అని వస్తుంది అనమాట. ఒకసారి కళ్ళు ఆర్పి తెరచండి. సో నెక్స్ట్ మనకు ఏమొస్తుంది, స్మైల్, ఒకసారి నవ్వండి. ఓకే. సో నవ్విన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టర్న్ లెఫ్ట్, ఆ తర్వాత టర్న్ రైట్ అనమాట. సో కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా మీకు డాటా అనేది మీకు వెరిఫైడ్ కావడం అయితే జరుగుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్లో ఇలా రైట్ మార్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సిలియా ప్రాజెక్ట్లో కేవైసీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినట్టే. సో ఒకసారి మీరు పైన మీకు సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే. ఆ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈమెయిల్ వెరిఫైడ్ అని ఉంటుంది. మెయిన్నెట్ వెరిఫికేషన్ కూడా మీకు వెరిఫైడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిన తర్వాత సో ఇక్కడ ఈమెయిల్ అనేది వెరిఫైడ్ అయిపోతుంది. ఈమెయిల్ ఐడి అనేది ఆల్రెడీ వెరిఫై అయి ఉంటుంది అందరికీ. కాకపోతే ఇక్కడ మెయిన్నెట్ వెరిఫికేషన్ దగ్గర మాత్రం ఇక్కడ అన్వెరిఫైడ్ అని ఉంటుంది అనమాట. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ చేయకముందు, కేవైసీ చేయకముందు ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్నెట్ వెరిఫికేషన్ దగ్గర అన్వెరిఫైడ్ అని ఉంటుంది మీకు. సో ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత, ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్నెట్ వెరిఫికేషన్ వెరిఫైడ్ అని వస్తుంది. సో అర్థమైందిగా. ఇలా సింపుల్గా మీరు సిలియా ప్రాజెక్ట్లో ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపు మనకు ఒక 2-3 డేస్లోనే మనకు ఫస్ట్ మైగ్రేషన్ 25% కైన్స్ ఇస్తామంటున్నారు. చూద్దాము. సో తర్వాత మీకు నెక్స్ట్ అప్డేట్లో మనకు మైగ్రేషన్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా స్వైప్ చేయాలి, ఎలా బై అండ్ సెల్ చేయాలి అనేది మీకు క్లియర్గా A to Z పిన్ టు పిన్ సో స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. ఓకే. అర్థమైందిగా. సో ఇంతవరకు ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడైనా ఈ ప్రాజెక్ట్లో రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకోవచ్చు.
ప్రాజెక్ట్ వచ్చేసి నైజీరియాకి సంబంధించి 800 మిలియన్ మాత్రమే సప్లై అనమాట. చాలా తక్కువ సప్లై. సో ప్రైస్ వచ్చేసి నేను చెక్ చేశాను ఇందులో స్వైప్ చేసి. మనకు 20-30 రూపాయలు అయితే పడుతుంది ఒక కాయిను. సో రేపు మనకు మైగ్రేషన్ అయిన తర్వాత మేబీ ఏమైనా పెరగొచ్చు, తగ్గొచ్చు, చెప్పలేము. అర్థమైందిగా. తగ్గొచ్చు, పెరగొచ్చు, చెప్పలేము. నాకు తెలిసి 20-30 రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా తక్కువ సప్లై కాబట్టి. సో వీలైనంత వరకు ఎవరైనా రిజిస్టర్ కాని వాళ్ళు ఉంటే గనక రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేసుకుంటూ ఉండండి. సో తెలియని వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ రిఫరల్ లింక్ కూడా మీరు ఇచ్చుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఉంటే గనక, మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైనా ఉంటే గనక, సో ఈ ప్రాజెక్ట్ వేసుకోండి అని చెప్పండి. మంచి ప్రాజెక్టు. కాస్తో కోస్తో బెనిఫిట్ అయితే తీసుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.